ఏమన్నాడు? రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి అన్నాడు. అన్నాడా లేదా? మరి అలా ఏమైంది రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇబ్రాహీంపట్నంలో, రంగారెడ్డి జిల్లాలో? బాగుందా? మార్పు బాగుందా? మరి ఆలోచన చేయాలి. అందుకే ఇప్పుడు మనమేమో ఎంతసేపు ఏం ఆలోచన చేసినాం? 10 ఏళ్ళ అధికారంలో ఉంటే ఈ రాజకీయ పంచాయతీలు వద్దు, కక్షలొద్దు, కేసులు పెట్టుడొద్దు, లంగ పనులు చేయొద్దు, మనం కూడా పార్టీల పరంగా భేదభావం చూపెట్టొద్దు, అందరు మనోళ్ళు అనుకుని పనిచేయాలి, అందరు మనోళ్ళని మందుకుపోయినాం. ఒక ఫాక్స్కాన్ తెచ్చుకోవాలి, దాంతో మంచి జరగాలి. నేను కిషన్ రెడ్డి అని ఎంబడబడి, అన్నా జర ల్యాండ్ ఇయ్యే జల్దీ అని చెప్పి ఆయన ఎంబడబడి ఫాక్స్కాన్ తెప్పించినాం. ఇవాళ ఏప్రిల్ మేలో చాలు కావాల్సిన ప్రాజెక్ట్ మరి ఉన్నదో ఎవడని ఎత్తుకపోయిండో నేనైతే చూడలే. ఈ మధ్యన 4 నెలలు జర ఎవరన్నా పంపి అన్న, జర పంపించి 4 ఫోటోలు తీపిచ్చి ఇప్పుడే బంటికి చెప్పిన, అరే తమ్మి జర ఏమైందో చూడరా ఆడ ఫోటోలు తెప్పి అని చెప్పిన. కలెక్టరేట్ ఇక్కడనే కట్టుకున్నాం మీ నియోజకవర్గంలో, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్. ఇలా మీ ఇబ్రాహీంపట్నానికి తెచ్చిన ఘనత కూడా మీ కిషన్ రెడ్డి గారికి దక్కుతుందనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కలెక్టరేట్ తెచ్చుకున్నాం, ఫాక్స్కాన్ తెచ్చుకున్నాం. ఫాక్స్కానే కాదు, ఒక మైసూర్ కంపెనీ కేన్స్ అని వాళ్ళని కూడా 3,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అక్టోబర్లో ఒక కాలు ఎలక్షన్లు ఉన్నప్పటికీ మాకు ఫాక్స్కాన్ పక్కకే జాగా కావాలంటే వాళ్ళని కూడా రప్పించి ఇక్కడ పెట్టిపించినాం. మొన్న బాధాకరమైన విషయం ఏంటంటే, మొన్న వార్త వచ్చింది 15 రోజుల కింద, వాళ్ళకి మేము పోతున్నాం, గుజరాత్ పోతున్నాం, కొత్త ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు చక్కగా లేరు, మేము పోతున్నామని చెప్పి మనం జాగా ఇచ్చినా జమీన్ ఇచ్చినా కూడా వాళ్ళు వెళ్ళిపోయింది. అట్లా ఇంకెవరో పోతుండ్రో ఇక ఈ 4 నెలలు నేను పట్టించుకుంటలేను, నాకు తెలియదు. కానీ చాలా మంది పారిపోయే పరిస్థితి ఉన్నది. రియల్ ఎస్టేట్ పడ్డది అని మీరు అంటున్నారు. ఎందుకు పడుతుంది రియల్ ఎస్టేట్? ప్రభుత్వానికి తెలివి లేకపోతే, ప్రభుత్వానికి ఆలోచన లేకపోతే, అవగాహన లేకపోతే పడుతుంది. మనము మీ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో పక్కనే ఉండే మహేశ్వరం నియోజకవర్గంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఫార్మాసిటీ పెట్టాలని చెప్పి రైతులకు సరైన నష్టపరిహారం ఇచ్చి సాధ్యమైనంత కాడికి బుదిరకిచ్చి వాళ్ళని బతిమిలాడి మొత్తానికి ఫార్మాసిటీ కోసం భూమి సేకరణ చేసిన మొత్తం పంచభాక్ష పరమాణాలు కదా వడ్డించి పెట్టినట్టు వడ్డిచ్చిన ఇస్తరి వాళ్ళ ముంగడ పెట్టినాం. వాళ్ళకు తినుడు కూడా శాతమైతుంది. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం తయారు చేసి పెడితే అనుమతులన్నీ తీసి పెట్టినాం, మొత్తం టెండర్లు అన్ని చేసి పెట్టినాం. వాళ్ళు చేయవలసిందల్లా ఒకటి కంపెనీలు కూడా తయారున్నాయి తీసుకుంటేందుకు. ఆ కంపెనీలకు జాగిచ్చి అక్కడ బ్రహ్మాండంగా లక్షల మందికి కొలువులు తెచ్చే ఒక కల్పతరువు లాంటి ప్రాజెక్టు ఫార్మాసిటీ. దాన్ని కూడా కనీసం నడుపుకునే తెలివి లేని సన్నాసులు ఈ కాంగ్రెస్ నాయకులు. ఎప్పుడొస్తుంది రియల్ ఎస్టేట్? అక్కడ కంపెనీలు వస్తే, అక్కడ ఫ్యాక్టరీలు వస్తే, పనిచేసేటోళ్ళు ఉంటే, దాని పక్కకు యూనివర్సిటీలు వస్తే, దాని పక్క కాలేజీలు వస్తే దాన్ని ఆనుకొని రియల్ ఎస్టేట్ కూడా ఊపందుకుంటుంది. అంతేగాని మనం పరిశ్రమల కోసం పెట్టిన భూములు, ఇప్పుడే అన్న చెప్తున్నాడు రామరెడ్డి అన్న మనం ఇక్కడ టీఎస్ఐఐసి కోసం ఇక్కడ తెచ్చిపెట్టిన భూములు కొన్ని, వాటిని కూడా ఇవాళ హెచ్ఎండిఏ వాళ్ళు లేఅవుట్ వేయాలని ఆలోచన చేస్తున్నారన్న ఇక్కడ అని చెప్తున్నాడు. ఎక్కడన్నా పరిశ్రమ వస్తే దాని పక్కకు రియల్ ఎస్టేట్ ఉప్పు వస్తుంది, కానీ కేవలం రియల్ ఎస్టేట్ అంటే దాంతో లాభం ఉండదు. ఆ అవగాహన కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి లేదు. కానీ మాటలు ఎన్ని చెప్తుర్రో ఒక్కసారి మీరు చూడండి. నేను ఉత్తగానే అంటలేను రేవంత్ రెడ్డి గారిని మైకు వీరుడు అని. నిజంగానే మైకు వీరుడు. మైకు పట్టుకోగానే ఏమన్నాడు? ఇగో లోన్ తెచ్చుకోనో లేవలని ఉంటే ఉరుకుర్రి, చెప్పని ఉరుకుర్రి, బ్యాంకుకు వన్రి, 2 లక్షల రుణం తెచ్చుకోన్రి, నేను వస్తూనే ఉన్నా, డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా, మాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 అన్నాడు, కానీ ఏమైందో ఏందో 2 రోజుల ముందే ప్రమాణ స్వీకారం చేసిండు డిసెంబర్ 7 నాడు. ఎందుకు? 2 రోజులు ఆలస్యం అయితే ఎవడన్నా కుర్చీ ఎత్తుకపోతాడేమో అనుకున్నాడు. ఆయనతో 2 రోజుల ముందు ప్రమాణ స్వీకారం చేసిండు. 2 రోజుల ముందు ప్రమాణ స్వీకారం అయితే చేసిండు, కానీ 2 లక్షల రుణం మాత్రం ఇంతవరకు అత్తలేదు పత్తలేదు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 కూడా నిన్నగాక మొన్న పోయింది. 4 నెలలు నిండింది, 5వ నెల పడ్డం. మరి ఏమైందా రేవంత్ రెడ్డి గారు? రుణమాఫీ అంటే పేగులు కత్తిరిస్తా మెడలు వేసుకుంటా అంటాడు. ఎవడన్నా పేగులు కత్తిరిస్తాడే ముఖ్యమంత్రి? జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటాడు. జేబుల కత్తెరలు పెట్టుకుని ఎవడు తిరుగుతాడు? ఎవరు తిరుగుతారు? జేబు దొంగలు తిరుగుతారు. జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? దబ్బన జర్ర అటు ఇటు అయిందనుకో కత్తెర ఏమవుతుంది? జేబుల ఆగమవుతుంది. నేనేమంటున్నా, అన్ని గలీజు మాటలు. ఒక్కటన్నా సక్కటి మాట వస్తుంది ఆయన నోట్లోకి వెళ్ళి? ఏం మాట్లాడతాడే? లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చిన నేను, ఖాళీ కుండలు ఉన్నాయి అంటాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా? ఏం మాట అది? లంకె బిందెలు ఉంటాయి సెక్రటేరియట్లా,
గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద అర్ధరాత్రి దుప్పట్లు కప్పుకొని ఎవడు తిరుగుతాడు లంక బిందెల కోసం? పచ్చి దొంగలు లంగలు తిరుగుతాడు. ఈయన మరి ఇదివరకు ఏం చెప్తున్నాడో నాకు తెలియదు కానీ ఖాళీ కుండలు కనబడుతున్నాయట. రేవంత్ రెడ్డి గారు వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మాట్లాడితే ఒక డైలాగ్ కొడతాడు, మొగోనివైతే గెలువు, మొగోనివైతే చెయ్యి అంటాడు. అయ్యా రేవంత్ రెడ్డి, నీ భాషలు నీకే చెప్తున్నా భయ్, నేను నాకు ఆ భాష రాదు, నీకోసం నేర్చుకొని మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డి గారు మొగోనివైతే ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణం మాఫీ చేసి ఓటు అడుగు. రేవంత్ రెడ్డి మొగోనివైతే మా ఆడబిడ్డలకు మాట ఇచ్చినావు, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2500 వేస్తా అన్నావు, ఇచ్చినాకనే ఓటు అడుగు. మొగోనివైతే నేను అడుగుతున్నా, మొగోనివైతే ముసలోళ్ళకి చెప్పినావు కేసీఆర్ 2000 ఇస్తుండు, నేను 4000 ఇస్తా చెప్పినావు. మొగోనివైతే 4000 ఇస్తా, ముసలయ్యకి ఇస్తా, ఇద్దరికి ఇస్తా అని నరికినావు కదా, మైకి పట్టుకొని ఇప్పుడు ఇద్దరికి ఇచ్చి ఓటడుగు. రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటున్నా, పంటలు కొత్తకు వచ్చినాయి, వరి ధాన్యం కొత్తకు వచ్చింది, మొగోనివైతే 500 బోనస్ కింటాల్ ఈ చెప్పి రైతులను ఓటాడు మాట నేను ఉన్నాను. మాటలు చెప్పుడేముంది, మస్తుగా చెప్పొచ్చు. 10 ఏళ్లలో మనం కూడా మాటలే చెప్తే ఇవాళ తెలంగాణ ఇంత ముందుకు రాకపోతుండే. చూడండి ఇవాళ కాంగ్రెస్ రాగానే ఏమేం కనబడుతున్నది ప్రజలకు. కరెంటు కోతలు చాలా అయినాయా కాలేదా? కరెంటు కోతలు చాలా అయినాయి. మంచిళ్ళ తిప్పలు చాలా అయిందా? మళ్ళా అయింది. మంచిలు కనీసం మనం కట్టిన మిషన్ భగీరథ కూడా చక్కగా మెయింటైన్ చేయట్లేదు వీళ్ళకు, గంత దుర్మార్గం. ప్రజలు ఇప్పటికే బాధపడుతున్నారు ఊళ్ళల్లా, అరే ఎంత పని చేస్తుండ్రా నాయన, తినే పల్లెంలా తినే అన్నంలా మన్ను పోసుకున్నట్టు అయింది వీళ్ళని గెలిపించి అని బాధలో ఉన్నారు. కానీ ఆ బాధలో ఉన్న ప్రజల దగ్గరికి మనం పోయి మన గొంతు పార్లమెంట్ లో వినబడితేనే, ఇప్పుడు ఒకటి చాలు చేసిండు ఈ 100 రోజులలో, ఒకటి ఫ్రీ బస్ అని చాలు చేసిండు. ఇక ఆ ఫ్రీ బస్సు నేను మొన్న మా సిరిసిల్ల బస్ స్టాండ్ కాడికి పోయినా, జ్యూస్ తాగుదామని పోయినా. ఆ జ్యూస్ సెంటర్ లో జ్యూస్ తాగుతానికి పోతే బయట 2 లేడీస్ ఉన్నారు. ఏందమ్మా బస్సు కోసం చూస్తున్నా అన్న. అవన్న బస్సు కోసం చూస్తున్నాం అంటే, ఏ ఊరు అంటే మాది గంభీరావుపేట దగ్గర నర్మాల అనే ఊరు, ఆడికి పోయేది ఉన్నది అన్న. మరి ఫ్రీ బస్సేనా అన్న? ఫ్రీ బస్సే అన్న. మంచిగానే ఉందా అన్న? ఏం మంచిగా అలవడ్డది అన్న, ఇవ నాకు ఇంత బిడ్డ ఉన్నది, అందులో ఎక్కితే సీట్ దొరకది, కూసో రాదు, అటు నూకుడు ఇటు నూకుడు, ఏం పెట్టిండో ఏందో ఏం కలబెట్టిండో అర్థమైతలేదు. అటు వాళ్ళు మొగోళ్ళు తిడుతుండ్రు, ఇటు మాకు సీట్లు దొరకలేవు.